హలో అండి, నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఉదయాన్నే పైకి వచ్చా. ఎండకి పైకి రాలేక ఇంకా సూర్య భగవానుడు కూడా రాలేదండి. ట్రైన్ వెళ్తున్నట్టు చూడండి. పక్షులు వెళ్తూ ఉన్నాయి. ఉదయాన్నే వచ్చా పైకి. ఇప్పుడు మొక్కలు కూడా ఇంకా నిద్ర లేవల. అబ్బో చూడండి, నిన్న కూడా కొంచెం తెల్లగా అనిపించింది, ఇవాళ ఎల్లో కలర్ వస్తుంది. కోసేద్దాం అంజూరకాయ, ఎందుకంటే మళ్ళీ ఉడతలు ఉంచనేవి. ఇప్పుడు ఎట్లా ఉంది, కొంచెం కలరు ఇంకా వస్తుంది, కానీ ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి. ఇంకా రెండు ఇక్కడ ఉన్నాయి. ఇది కూడా కలర్ మారుతుంది. ఇవ్వండి. ఇంకా నిన్న అక్కడ సపోటా మొన్న చూపిస్తూ ఉంటా కదా, పెద్ద సపోటా, అది మెత్తబడిందా లేదా అని మొన్న చూస్తే పట్టుకుంటే ఊడి వచ్చింది చేతిలోకి. అది షార్ట్లో చూపిస్తాను మీకు. అది పండింది, తిన్నాము, చాలా స్వీట్గా ఉందండి. పెద్ద కాయ వచ్చింది బాగా. ఇంకా ఇవన్నీ కాయలు ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ రాలిపడింది కదా, ఒకటి చూపించాను, అది కూడా బియ్యం డబ్బాలో పెట్టాం. ఇంకా కొంచెం ఉంది, అది పండాల్సింది. అయితే ఈరోజు కూరగాయలు కోసుకున్నాము. కొంచెం ఆకుకూర ఉంది, మెంతికూర, టమాటాలు కోద్దాం. మొక్కలు కొన్ని పీకేస్తున్నా, టమాటా మొక్కలు కూడా. ఇవి పాత మొక్కలు కదా, అయిపోవచ్చినాయి కాయలు. ఈ సపోటా మొక్కలు అది ఇటు ఎరగబడి ఉంది కదా, దీన్ని కట్టేసా ఇట్లాగా. ఇటు సర్దినప్పుడు పైకి కట్టా. ఇంకా కొన్ని ఉన్నాయి కాయలు, అవి కూడా అయితే ఈ మొక్కను కూడా తీసేస్తా. ఇవన్నీ బుట్టలు తీసుకొని వచ్చాయి. ఈరోజు పూలు, కాయలు, ఆకుకూర కోసుకోవాలి. పూలు ఇవ్వండి, ఇంకా ఇచ్చుకోలేదు. ఉదయాన్నే వస్తా కదా, చూడండి ఎంత బాగుందో కలరు. ఇచ్చుకోలే ఇంకా. నేను ఈ కూరగాయలు కోసుకునేసరికి అది అయిపోద్ది. నిన్న ఇక్కడ వచ్చినాయి 2 పూలు, పెద్ద పూలు, ఇంత రెడ్ కలరు మందార, సూపర్గా ఉన్నాయి. ఫొటోస్ తీసి పెట్టా. ఈ టమాటాలు కూడా వస్తున్నాయండి. పాత మొక్కలు కదా ఇవి. కొన్ని అయితే తీసేస్తున్నా. కొన్ని ఆ పాత మొక్కలు అయిపోయి కాయ లేదనుకోండి, ఇంకా పీకేస్తున్నా. ఇది కూడా అయిపోయినట్టే. ఇంకా ఇంక ఈ 2 కాయలు ఎందుకు, ఇది రాదులే, తీసేస్తాయి. ఇవన్నీ 3 వచ్చినాయి. ఇట్లా వచ్చినాయి కూడా తీస్తున్నానండి. ఇంకా ఆ మొక్కలకి ఇప్పుడు ఈ పాత మొక్కలు కూడా పడేయం కదా మనం. ఏం చేస్తున్నానో చూడండి. ఇదిగండి, రోజు కొద్దిగా పని చేస్తున్నా. ఎండిపోయిన కొమ్మలు తీయటం కానీ, తులసి మొక్కలు పీకేసి, టమాటా మొక్కలు, బంతి మొక్క పీకేసా, అన్నీ దీంట్లో పెడుతున్నా. తమ్మకాయ చెట్టుది ఒక కాయ వచ్చిన తర్వాత ఆ కొమ్మ ఎండిపోతుంటుంది. అది తీసేస్తే పక్కన మళ్ళీ చిగురులు వస్తుంది. ఇది కట్ చేస్తా తర్వాత కొంచెం దీంట్లో పెడతా ఉంటాను కదా. ఇది కంపోస్ట్, అడుగున కంపోస్ట్ అవుతూ ఉంటుంది. అబ్బా సన్నజాజులు చూడండి. చూడలే నేను అసలు. ఇప్పుడు పైకి వస్తున్నా కానీ ఎండబడుతుంది. గబగబా నీళ్ళు పోసి కూరగాయలు కోసుకొని వీడియో చేసుకొని వెళ్దామని వచ్చా. చూసారా? గుడ్ మార్నింగ్ చెప్పండి అమ్మా మన వాళ్ళందరికీ. మోటార్ వేసే నీళ్ళు వస్తున్నాయని చూడండి. అసలు ఆ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో పైకి వచ్చినప్పుడు. ఇవన్నీ సన్నజాజులు. ఇదిగండి, ఇక్కడ ఇదంతా శుభ్రం చేశానండి. మన మిద్దె తోట చూడటానికి మన మిత్రులు వస్తున్నారని చెప్పాను కదా.
అందరికీ స్వాగతం పలుకుతున్నా. చూడండి, అన్ని ఇట్లా సర్దేశానండి. నేను సర్దా మళ్ళీ చాలా వరకు ఇప్పుడు, ఎందుకంటే ఇదంతా మొక్కలు ఉండేవి కదా ఇంతకుముందు. ఇవన్నీ తీసేసి శుభ్రంగా కడిగి అరుగులు ఇంకా కొంచెం ఉంది ఇక్కడ. మళ్ళీ ఇదంతా తుడుచుకొని రావాలి. కర్రీ ఇరిగిపోతే మళ్ళీ కొత్తది తెప్పించా తుడవాలని చెప్పి శుభ్రం చేసుకుంటా ఉన్నా. కొంచెం కొంచెం నిన్న ఉదయం వేప పళ్ళు ఇరుసుకున్నా, పళ్ళు దొంగకున్న వాళ్ళని. ఇదిగండి ఈ మొక్కది, వేప మొక్కది. పైకి వచ్చినప్పుడు మనకి ఇది కూడా ఒక బెనిఫిట్. వేప మొక్కలు పెరిగితే పడిమూలసినవి అన్నీ ఇట్లా అంతా శుభ్రం చేసుకుంటున్నా. కొన్ని పనులు ఓకే. అటు వెళ్దాం. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి టమాటాలు. ఇదిగండి ఇక్కడ, ఇది అన్నీ పడిమూలసిన టమాటా మొక్కలే. పీకేసే ఇది కూడా ఇక్కడ పెడుతున్న తర్వాత తీస్తా. ఇదండి మల్బరీ కాయలు. ఇవ్వండి పిందెలు ఎట్లా వస్తున్నాయి చూడండి. ఇక్కడ కొమ్మ కట్ చేసి కింద నేలలో నాటానండి కొంచెం. ఇది మళ్ళీ చిగురులు వస్తుంది. ఇది ఎప్పుడు ఆకులు తీసేయటం, కొమ్మలు కటింగ్లు చేసుకుంటా ఉంటే బాగా వచ్చుద్దంట. ఇదిగో చూడండి, వైట్ది చూపిస్తుంటా కదా, ఇంకా విచ్చుకోలే. ఇదండి ఇక్కడ గులాబీలకి ఒక జ్యూస్ ఇద్దామా, ఇస్తా. అన్నీ చిగుర్లు వస్తున్నాయి. మొన్న మీకు అన్ని ఫొటోస్ వస్తాయి, గులాబీలు తీసి పెట్టాను. అదేండి పూలు ఇంకా అటు పక్క ఉన్నాయి, వెళ్దాం అటు. చూడండి ఎంత బాగున్నాయో గులాబీలు మొగ్గలు. ఇక్కడ చూడండి, అబ్బా అబ్బా అబ్బా, ఎన్ని రెక్కలు లోపల. ఇదిగండి మొగ్గ ఎట్లా ఉంటుంది, చిన్న మొగ్గ. అసలు పువ్వు చూడండి ఎంత బాగుందో. ఇదంతా విచ్చుకోవాలి ఇంకా. ఇదిగండి మొగ్గలు. అటు వెళ్దాం. అదిగండి సూర్యభగవానుడు వచ్చాడు చూడండి. ఒక నమస్కారం చేసుకోండి. ఇప్పుడే వస్తూ ఉన్నాడు, చూసారా? ఇదండి ఇక్కడ నేతి బీరకాయ ఉందండి, ఇది కోస్తున్నా. మొన్న అంతకుముందు ఒక కాయ అటు కోసి చూపించాను. ఇది ఒకటి కోసుకున్నా ఇప్పుడు. ఇక్కడ దోసకాయలు ఉన్నాయి చూడండి. ఇది పప్పు దోసకాయ అని చెప్పి అన్నాను ఆ రోజు. కమల గారు కూడా పప్పు దోసకాయ అండి అని కామెంట్ రాశారు. ఫస్ట్ చిన్నప్పుడు అర్థం కాలేదు, తర్వాత తెలుస్తుంది. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది. మాకు ఈరోజు కూరకి సరిపోద్ది. పచ్చి పచ్చడి చేసుకున్నా బాగుంటుంది. ఉల్లికాడలు వేసి పచ్చి పచ్చడి చేస్తానండి, సూపర్గా ఉంటుంది. ఇదిగండి ఉల్లికాడలు ఉన్నాయి ఇక్కడ, ఇవి కూడా కోసుకుందాము. ఇదిగండి బాగా వస్తున్నాయి. కటింగ్ చేస్తా. తీస్తా తర్వాత. దోసకాయ పచ్చి పచ్చట్లోకి వేస్తే సూపర్గా ఉంటుందండి. ఎవరన్నా అట్టా చేస్తారా చెప్పండి? బాగా వచ్చింది. ఇంకా ఉంది అక్కడ, అది పక్క ఉంది. ఇక్కడ ఉన్నాయి టమాటాస్. నేను ఇంకా అక్కడ చూపించకుండానే, కొన్ని వీడియోలలో చూపించకుండానే కోస్తూ ఉంటాను గబగబా. మావి చిగురు చూడండి
ఎంత బాగా వచ్చిందో, పెరుగుతుంది మా బుజ్జమ్మ. ఇవన్నీ ఇవన్నీ నేను కోసుకున్నాయి అంతకుముందు. అసలు ఇక్కడ చెట్టుది మీకు అసలు చూపించలే. నేను ఇటు వస్తా పోతాను, తగిలితే రాలి పడతాయి అనేదను గబగబా కోసేసుకుంటా నేను. ఇక్కడ కొత్త మొక్కలు పెట్టాం కదా, ఇదిగండి కూడా వస్తున్నాయి, పెరుగుతున్నాయి బాగా. ఇందులో పడి మొలిసింది కదా ఇక కాయలు. ఇంక ఇవన్నీ వస్తాయి మనకు. ఆ మొక్కలు పాతవి అయిపోయేసరికి అవి వస్తాయి. నేను దొండకాయలు కోసుకుంటున్నాను. అప్పుడు 4 వస్తున్నాయి. సీతాఫలాలు పెద్దవి అవుతున్నాయి. మెంతాకు. ఇక్కడ ఇదండి తమ్మకాయలు కోస్తున్నా. దొండకాయలు పచ్చడి చేసినట్టుగా నాకు పచ్చడి చేస్తే సూపర్గా ఉంటుందండి. ఇదేందో బాగలేదు, తీసేస్తున్నా. ఇవి బాగానే ఉన్నాయి. ఇదండి పిందెలు ఇంకా ఉన్నాయి, ఈ తర్వాత కోస్తా. పచ్చిమిర్చి అవి ఉన్నాయి కానీ ఇప్పుడు పోయాను, కొంచెమే ఉన్నాయి. చిన్న హార్వెస్టా పెద్ద హార్వెస్టా అని కాదు కానండి, ఒక సంతోషం. మనం కష్టం చేసి పండించినప్పుడు ఒక రైతు ఎంత సంతోషపడతాడో, కొద్దిగా పంట చేతికి వస్తే మనం కూడా అంతేనండి. మిద్దె తోట చేసేవాళ్ళకి అంతే సంతోషం ఉంటుంది. అన్నీ ఉన్నాయి ఇంకా ఇంట్లో. అప్పుడు 4 కోస్తుంటా కదా. తోటకూర ఉందండి ఇక్కడ. తోటకూర వద్దులే, మెంతాకు పీక్కుంటా. ఎందుకండి మెంతికూర కోసుకుంటున్నా. తోటకూర మొక్కలు ఉన్నాయి ఇందులో, తులసి మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ మనకి పెరిగినాయి. పెరిగితే మళ్ళీ పీకాలంటే కష్టం అవుతుంది. పిచ్చి మొక్కలన్నీ తీసేస్తున్నా. ఇట్లా పీకేసుకుంటా ఒక పక్క నుంచి కొద్దిగా. బాగా వచ్చింది. ఇంతకుముందే 10 రోజుల నాడు కొద్దిగా పీక్కున్నట్టయితే బాగుండేది. మొన్న మా అమ్మాయి వాళ్ళు ఆడబడి చూస్తే అమ్మాయి కొద్దిగా పీకిద్దాంలే అనుకున్నా. కొన్ని కూరగాయలు అవి కోసుకుంది, ఆకుకూరలు అవి. ఇది మర్చిపోయాం, కిందకి వెళ్ళాము, ఇంకా చీకటి పడింది. ఇంకా ఇప్పుడు నాకు 2 ట్రిప్పులకు వస్తుందా, 3 ట్రిప్పులకు వచ్చిద్దా. బాగా వచ్చింది. ఒక కట్ట అంతా తీసుకుంటే సరిపోయింది నాకు. ఇదిగండి ఇంకొంచెం తీసుకుంటా. ఇది ఇట్లానే మళ్ళీ గోగులు జల్లుకోవచ్చు ఆకుకూరలు మనకి. ఇట్లా నాకైతే అక్కడక్కడ వచ్చినాయే సరిపోతున్నాయండి. ఇదిగండి ఇట్లా తోటకూర ఉంటుంది కదా, అక్కడ ఉంది. ఇదిగండి ఇక్కడ ఉంది, అది పీక్కుంటే సరిపోద్ది. ఎందుకంటే ఇక్కడ టమోటా మొక్కలు మొలిసినాయి. ఇది గోల్డెన్ సీతాఫలం, ఇందులో కూడా మొలిసినాయి. టమాటా మొక్క, ఈ ఆకుకూర కూడా రేపు కోసుకుంటాలి. ఇప్పుడు ఇది ఈరోజు ఇది చేసుకోవచ్చు. మెంతాకు పప్పు చాలా బాగుంటుందండి.
అందరికీ తెలుసులేండి, నేను చెప్పేది ఏముంది, సరిపోయిద్దిలేండి. ఎందుకండి పూలు కోద్దాము. ఈ కలర్స్ ఎంత బాగుంటాయో ఉదయాన్నే, కాంబినేషన్ చూడండి, భలే ఉంది కదా. ఇక్కడ చూడండి, అసలు భలే ఉంటుందండి నాకైతే. అబ్బా, మా జామ చెట్టు కూడా ఇంకా పూతలు బాగా వస్తుందండి. పిండి వచ్చింది కదా, పూతలు. కింద రెడ్ జామ ఉంది కదా, అది కూడా మళ్ళీ నిన్న చూసా నీళ్ళు పెట్టేటప్పుడు ఇంకొక పూత కనపడింది. ఒక కాయ ఉంది, కాయకి కవర్ కట్టాను జాగ్రత్తగా, పూత కనపడింది మళ్ళీ ఇంకోటి. ఇక నా కాయలు పడ్డట్టే పడుతున్నాయి ఇంకా ఆ చెట్టుకి. ఇవన్నీ ఇటు కొయ్యాలా అటు కొయ్యాలా అర్థం కావట్లే. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా విచ్చుకోవాలి. ఇదిగో వస్తున్నా, చూడండి ఎంత బాగుందో. ఇది 2 రోజులకు ఒకసారి ఇస్తానే ఉన్నాయి పూలు. ఈ మొక్క అయితే, ఈ మొక్క ఇవ్వండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవ్వండి 3 పూలు. ఈ చెట్టు అయితే మొన్న 5 పూలు వచ్చింది. ఒక్కో రోజు 4, ఒక్కో రోజు 1, 3 అట్లా. ఇవ్వండి చూడండి ఎంత బాగుందో. తిరిగి పూలన్నీ కోసుకునేసరికి 1 గంట పట్టిద్ది. గులాబీలు బాగున్నాయి ఆ కలరు. ఇక్కడ వైట్ ఉంది కానీ ఇది చిన్నదిగా ఉంది. ఇవి కూడా ఇంకా రావాలి. ఇవన్నీ మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. మొన్న ఈ మధ్య బాగా కోసాను. అవన్నీ మీకు ఫొటోస్ అన్నా పెడతా. కనపడ్డప్పుడు గబగబా వీడియోలోకి కుదరదులేని చెప్పి ఫొటోస్ లాగా తీస్తుంటా. అదండి భలే ఉంటాయండి అసలు. ఇవ్వండి చూడండి ఎన్ని వచ్చినాయి. అటు పక్కన వస్తా. ఇదిగండి పింక్ ఫ్లవర్స్. సర్దుకుంటా కొన్ని పనులు పట్టించుకోలేదండి నేను. ఇక నుంచి ఇంకా పనులు అయిపోయినాయి, ఇక సర్దుకోవటం. ఇంకా ఏదో ఒకటి లిక్విడ్స్ ప్రాపర్గా ఇస్తూ ఉంటే ఇంకా మంచిగా వస్తాయి. కింద పడిపోయింది. ముద్ద మందారం చిన్న పువ్వు, మొగ్గలు వస్తున్నాయి. ఇంకా ఇవ్వండి అన్నీ మొగ్గలు వస్తున్నాయి బాగా. మొన్న ఇచ్చా కదా ఒక లిక్విడ్, చూశారు కదా, 2 ట్రిప్పులు ఎమ్మటెమ్మటే ఇచ్చేసరికి ఆ లిక్విడ్ వల్ల చూడండి ఎన్ని మొగ్గలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా తట్టుకుంటాయండి. ఇక వీటిని పట్టించుకుంటా. ఎందుకంటే ఇటు అన్ని పనులు ఒక్కళ్ళమే చేసుకోవాలంటే కష్టం కదా. సర్దుకోవటం, సమ్మర్ వస్తుందని సర్దాను కదా అన్నీ. ఉదయాన్నే పైకి వస్తే భలే ప్రశాంతంగా ఉంటుందండి. చూడండి ఈ మొక్క పూలు, విరజాజులు.
బాగా ఇప్పుడు మొదలవుతున్నాయి. ఇంకా ఉండమ్మా. పుట్టకొక్కలు వాళ్ళు బాక్స్. మీరు నా దగ్గర ఉన్నారని మాట్లాడతా. ఎట్లా దగ్గర మీతోటి నేను ఉన్నట్టే కదా ఇప్పుడు. అందుకని మీరు నా పక్కనే ఉన్నారని అన్నీ చెప్తూ మాట్లాడుతూ ఉంటా. మన మల్లెమ్మ చూడండి, అబ్బా అబ్బా ఇంకా విచ్చుకోలేదండి. చూడండి, ఇంకా ఇదంతా విచ్చుకోవాలి. కొద్దామా వద్దా అని ఉంది. చూస్తా లాస్ట్లో అన్నీ ఆకులన్నీ తీసేసానండి. ఇప్పుడు కూడా మళ్ళీ ఇదిగో ఈ చెట్టుకి, 2 చెట్లకి ఇప్పుడు తీసేసాను ముదిరాకులు మొత్తం. వాటిది నిన్న మొన్న కొన్ని చేస్తూ ఉన్నా. సర్దుకునేటప్పుడే కొంచెం ఎక్కువసేపు వంగలేము, కూర్చోలేము కదా, కొంచెం చేసుకునేది, కొంచెం మళ్ళీ పక్కన పని చూసుకునేది. చూడండి, భలే ఉందండి కలర్ మాత్రం. సూపర్ కలర్. కొమ్మ తీసుకొచ్చి గుచ్చానండి, అది బతికి పూలు వస్తుంది. అంతా కట్టేసా, అక్కడ ఉండేది కదా విరబడ్డట్టు అయిపోతుంది అని కట్టేసా. అట్లా ఉండమ్మా నువ్వని. ఇది చూడండి, కొమ్మలు గుచ్చా. మా మొక్కలు అయ్యే అప్పుడు కటింగ్ చేసి గుచ్చాను. మీరు చాలా వీడియోలలో షార్ట్స్లో కూడా పాటలు పెట్టి చూపించాను. చూడండి ఎంత బాగుందో. ఇటు పెట్టా, వాటికి ఎదురుగా ఉంటుందిలేని ఇటుకు పెట్టాను. అవి కూడా కోసి చూపిస్తానండి. ఇవ్వండి, వెనక దొడ్లో చూడండి జామ చెట్టు పెరిగింది, కాయలు ఉన్నాయి. కవర్లు కట్టా పక్షులు తింటుంటే. ఆ ఫ్లవర్స్ చూడండి, మందారాలు. అదండి, ఆ గులాబీలు కూడా అక్కడ అదండి కరెక్ట్గా నా వేలు దగ్గర మొగ్గలు ఉన్నాయి. చాలా కిందకి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు. పైనుంచి ఇట్లా చూస్తుంటే ఆ ఎర్ర జామకాయకి కవర్ కట్టా. పిందె అదే పూత కనపడింది పక్కనే. చూడండి, అదండి అక్కడ అదండి, అది నా వేలు దగ్గరే. కిందకి వెళ్తే కనిపిస్తుందేమో చూద్దాం. ఇంకా పూలు ఉన్నాయి, కోద్దాం. ఇదండి, కిందకు వచ్చాను, కింద పూలు కోస్తున్నా. నిన్న 6 పూలు దాకా వచ్చినాయి, కోసాను. ఇవన్నీ వాళ్ళు 2 వచ్చినాయి. మా యాపిల్ చెట్టు మొక్క, చెట్టు కాదులే మొక్క. ఇవన్నీ చూడండి అసలు ఎన్ని పూలు. భలే ఉంటుంది కలర్. ఇక్కడ ఓన్లీ ఆ కిచెన్ వేస్ట్ నీళ్ళు ఎప్పుడన్నా ఇస్తుంటా. ఆ దేవుడి దగ్గర తీసేసిన పూలే వస్తుంటాయి, అయ్యే ఇస్తుంటాను ఎక్కువగా. నేను చూడండి, ఇటు వెళ్దాం. ఇదిగండి ఇంకో పువ్వు కొమ్మకు వచ్చింది, అడుగున పడింది. గోగులు అంతా మొలుస్తున్నాయి ఇక్కడ. గోగులు అప్పుడెప్పుడో పడిన మొక్కలు ఉన్నాయి కదా, ఇంకా అయ్యే మళ్ళీ విత్తనాలు పడి మొలుస్తూ ఉన్నాయి. ఇదండి జామకాయ, కవర్ కట్టా. పూత ఇదిగండి, భలే ఉందండి పూత, మంచి కలరు. ఇంకెక్కడన్నా ఉంది. ఇది పైనుంచి చూస్తే కనిపించింది నిన్న. మళ్ళీ ఇంకొక కాయ పడుతుంది అనుకున్నా. ఇంకెక్కడన్నా ఉన్నాయేమో. చూడాలి. మామిడి చెట్టు కూడా బాగా చిగుర్లు వస్తుందండి. ఈ సంవత్సరానికి వస్తాయో లేదో కానీ చిగుర్లు అయితే వస్తున్నాయి. ఇటు వెళ్దాం. ఇది మొత్తం ఆకులు దూసేసానండి మొన్న ఈ మధ్య. దూసి అక్కడే వేసా. చూడండి చిగుర్లు వచ్చి
పిందెలు కూడా అదే పూత మొదలవుతుందండి. అదండి కింద పెట్టా ఒక మొక్క, ఇది కూడా విత్తనాలతోటి వచ్చింది. అది చిన్నగా కాస్తాయిలండి, కానీ ఇవే మంచిదంట, విత్తనాలతోటి వచ్చినవే మంచిదంట. ఇక మా జ్యోతి కొమ్మ తీసుకొచ్చి నాటిందండి, మునగ కొమ్మ చిగురులు వస్తుంది. ఇదేమో నేను నిన్న ఆకు కోసుకొని కారం కొట్టా, మునగా కారం కొట్టేసా కదా, ఈ చెట్టుని చిగురులు వచ్చింది. మళ్ళీ మొన్న అమ్మాయి కూడా, మా అమ్మాయి వాళ్ళ ఆడపడుచు కత్తి పీక్కొని పోయింది, ఇంకా కొంచెం నేను తీసుకొని కారం కొట్టా. ఇదిగండి నా చెయ్యి చూడండి, జాంకాయ అడ్డం వస్తుంది కొమ్మలు, కవర్ కట్టా. రేపు మా ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, వాళ్ళందరికీ మా జాంకాయ చెట్టు జాంకాయ టేస్ట్ చూపిస్తా. 2 కాయలు ఉన్నాయి కానీ ఇంక అన్ని పిందెలు. ఇంకా అటు ఉన్నాయి. ఇక్కడ ఒకటి పక్షులు బతకనివ్వకపోతుంది, అందుకని కవర్లు కట్టేస్తున్నా. అది అక్కడ ఒకటి ఉంది, అదండి. ఆ పైన ఇంకా ఉన్నాయి పిందెలు, ఇంకా ఇప్పుడు పూతలు వస్తున్నాయి, పిందెలు వస్తున్నాయి. గులాబీలు చూడండి, మొగ్గలు అసలు ఎన్ని మొగ్గలండి చూడండి, కనిపిస్తున్నాయా, అర్థమవుతుందా? ఈ కొమ్మ ఇవన్నీ కోసేసా పూలు. ఇవన్నీ నిమ్మ చెట్టు ఉంది ఈ మూలలో, అది ఎప్పటికన్నా కాయనియండి, అది విత్తనాలతో పెట్టింది, పెరుగుతూ ఉంది. పెరగనీళ్ళని వదిలేసా, అది అక్కడ ఉన్నాయి కాయలు. ఇంకా అటు పక్క ఉన్నాయి లోపలికి. వేయగండి అక్కడ, వీటికి కూడా కట్టాలి కవర్లు, లేకపోతే ఇంక బతకనివ్వు, చిగురులు వస్తున్నాయి. ఆ కిచెన్ వేస్ట్ ఎప్పుడన్నా ఇటు విసిరి పోస్తుంటానండి, అంతకు మించి ఏం లేదు. పేడ అమ్మాయి నేను నాటాను అంటే ఈ కొమ్మలు బతకాలని చెప్పి ఒకరోజు కొద్దిగా పేడ తెచ్చేసింది వీటిల్లో. ఇంకంతకు మించి నేను ఇచ్చేదంతా కిచెన్ వేస్ట్, దేవుడి దగ్గర పూలు. అది కనకాంబరాలు నిన్న మా జ్యోతి కూతురు, పెనమ్మాయి కూతురు కోసుకుంది, సన్నజాజులో కనకాంబరాలు. ఇది కూడా కటింగ్లు చేశాను, బాగా చిగురులు వస్తుంది. ఇదిగండి ఇక్కడ ఒక చెట్టు చూడండి, ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూసారా. ఓన్లీ ఆ కిచెన్ వేస్ట్ నీళ్ళు ఎప్పుడన్నా టీ గిన్నెలో టీ పొడిది తీసుకొచ్చి ఇటు పోస్తాయి ఎప్పుడన్నా. అన్నిటికీ రావు కదండి మా మొక్కలన్నిటికీ, పాపం ఎప్పుడన్నా ఇచ్చినా కూడా ఎన్ని పూలు చూడండి. అసలు మొగ్గలు చూసారా, చూడండి మీరే చూడండి. చూసుకోండి ఎన్ని పూలు. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఇక్కడ నాటా కదండి, అసలు బాగా వస్తుందండి చూడండి. ఇదండి ద్రాక్ష, మొత్తం ఆకులన్నీ తీసేసాను, ముదురు ఆకులన్నీ తీసేస్తే చిగురులు వస్తుంది ఇప్పుడంతా. ఇందులోనే బీర విత్తనాలు 3 పెట్టా ఇక్కడ, ఆ బీర కూడా పెరుగుతుంది ఇట్లా. ఇట్లాంటి మిడతలు చూడండి, అవి ఆకులు తినేస్తున్నాయి. చిక్కుడు కాయలు ఎప్పుడో బయట తీసుకొస్తే దాంట్లో ఒక కాయలో విత్తనాలు మొలకలు వస్తే దీంట్లో వేసా. ఇదిగోండి ఇక్కడ అది మొలిసి పైకి అల్లుకుంటుంది. బీర పిందెలు పడుతున్నాయి కానీ ఇప్పుడు చిన్న మొక్క కదా, కొంచెం చూడాలి. ఇక్కడ కూడా పూలు ఉన్నాయి. నేను ప్రతిదీ ఇట్లా వేసేస్తానండి. మీకు ఇప్పుడు ఇది వీడియో ఎక్కువైద్దో ఏమో, ఇంకా ఈ పూలు కొయ్యాలి.
ఈ పూలన్నీ ఇదిగండి అన్నీ కోసుకొని వచ్చాను. పూలు ఇదిగండి, నేతి బీరకాయ ఒకటి, 2 దోసకాయలు, ఉల్లికాడలు, తమ్మకాయలు 2, అంజూరకాయ ఒకటి, ఫిగ్, కాకరకాయ ఒకటి ఉంది. ఫ్రిడ్జ్లో ఉన్నాయి కొన్ని, అవి కలుపుకుంటా. టమాటాలు ఇవ్వండి, ఒక దొండకాయ వచ్చింది. దొండకాయలు కూడా ఉన్నాయి ఇంట్లో. ఇవ్వండి మెంతాకు మాకు కావాల్సిన వరకు వేసుకున్నా. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, మంచిగా వచ్చింది. పూలు కూడా చూశారు కదా. ఇప్పుడు మా దొడ్లో కూడా మేము అన్నీ చూపించారు. రోజు షార్ట్స్లో చూపిస్తూ ఉన్నా. ఇప్పుడు ఫుల్గా జామకాయలు చూసారా ఎలా ఉన్నాయి, మా జామ చెట్టు కాయలు. మొన్న మా ఫ్రెండ్ ఒక ఆమె వస్తే కోసిచ్చే కాయ. చూడండి మందారాలు చూడండి ఎంత బాగున్నాయో. కింద ఏమో కొన్ని పూలే కోసా, ఇంకా ఆయనకు కోస్తా కొన్ని, దేవుడికి గుడికి పంపిస్తాను. కొన్ని కోసుకొచ్చా. ఇవన్నీ ఓకే అండి. ఇప్పుడు ఈ మాకు 3 రోజులు 4 రోజులు వస్తాయి. ఈ ఆకుకూర పప్పులో పెట్టుకుంటా. పచ్చడి అని ఇదొక పచ్చడి, ఇదొక పచ్చడి, దొండకాయలు ఇవన్నీ కలిపి ఒక పచ్చడి చేస్తా. ఓకే అండి. మనం పండించుకొని మనం వండుకొని కోసుకొచ్చుకొని వండుకొని తింటుంటే అసలు ఆనందమే వేరండి. అవునా కాదండి చెప్పండి. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని. ఓకే బాయ్.